శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 37. దశరథుడు కొడుకులు, కోడళ్ళు, మంత్రులతో అయోధ్యకు ప్రయాణము సాగిస్తున్నాడు. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. సైన్యము మూర్ఛపోయింది. వశిష్ఠాది ఋషులు దశరథుడు, రాముడు కొద్దిమంది మాత్రము స్పృహ కలిగి ఉన్నారు. అప్పుడు పరశురాముడు ఓ విల్లు చేత పట్టుకొని కనిపించాడు. రామ, శివధనస్సును విరిచావట. నేను మరొక ధనస్సును తెచ్చాను. మా తండ్రి గారు నాకు ప్రసాదించారు. దీన్ని పూరించి నీ బలమును ప్రదర్శించు. లేనిచో నీతో ద్వంద్వయుద్ధము చేస్తానని పలికాడు. రామ, నీవు విరిచినది శివధనస్సు కదా, నేను తెచ్చినది విష్ణుదేవుని ధనస్సు. పూర్వకాలమున శివునికి విష్ణుదేవునికి విరోధము కలిగినప్పుడు విశ్వకర్మ 2 ధనస్సులను నిర్మించి చెరి ఒకటి ఇచ్చినాడు. ఇద్దరూ వారి వారి ధనస్సులను ప్రయోగించారు. శివుని విల్లు జడమైపోగా అతడు కోపించి ఆ ధనస్సును దేవరాతునికి ఇచ్చినాడు. నీవు విరిచిన ధనస్సు అదియే. విష్ణుదేవుని ధనస్సును ఎక్కువ పెట్టగలవేమో చూడుము. రాముడు దశరథుని యందలి ప్రీతిచే కొంత వినయముగా, పరశురామ, నీ విధివరలో చేసిన పనులను గురించి విని నిన్ను మెచ్చుకున్నాను. ఇప్పుడు నీవు నన్ను అవమానింపగోరుచున్నావు. ఇట్టి అవమానమును నేనంత మాత్రము సహింపజాలను. నా పరాక్రమమును చూడు. ఈ మాటలు పలికి శ్రీరాముడు పరశురాముడు తెచ్చిన ధనస్సును బాణమును సంధించి ఎక్కుపెట్టినాడు. భార్గవ, నీవు బ్రాహ్మణువని, విశ్వామిత్ర సమీప బంధువని ప్రాణములను తీయడం లేదు. అయితే నా బాణము వ్యర్థముగా పోదు. నీ పాదగతినైనా నిరోధిస్తాను, లేక నీ తపోలోకాలనైనా భస్మం చేస్తాను అని తోక తొక్కిన మహాసర్పం వలె బుసలు కొట్టాడు. రామభద్రుడు పరశురాముని ధనువుతో పాటు ఆయన బ్రహ్మతేజాన్ని కూడా లాక్కున్నాడు. స్తబ్దుడైన భార్గవరాముడు, దశరథరామ, నేను అంతకుముందే కాశ్యపునికి ఈ భూమిని దానము చేసి రాత్రులు ఇక్కడ ఉండనని ఒట్టు పెట్టుకున్నాను. నేను గురువుకి ఇచ్చిన మాటను జవదాట జాలను. కాబట్టి నా తపోలోకాలను నీ బాణంతో దగ్ధం చేయి అని పలికాడు. రామభద్రుడు అలాగే దగ్ధం గావించాడు. పరశురాముడు దశరథరామునికి ప్రదక్షిణ చేసి అంజలి ఘటించి మళ్ళీ తపశ్చర్యగై మహేంద్ర దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ పరివారంతో దశరథుడు అయోధ్యా ప్రయాణము సాగించాడు.